అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు మీరు శుభవార్త అందుకోబోతున్నారు. మీ అభివృద్ధిని చూసి చాలామంది ఈర్ష్యపడుతున్నారు. ఈర్ష్యతో కూడినటువంటి నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే, మీ అభివృద్ధిలో ఆటంకాలు జరగకుండా ఉండాలంటే మీరు ఈరోజు పరిహారం చేయాలి. పరిహారం కొరకు మీరు ఈరోజు యాలకులు 75 గ్రాములు కొని తెచ్చుకోవాలి. ఆ తర్వాత మీరు లవంగాలు కూడా 75 గ్రాములు తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఒక కొత్త ఎర్ర మట్టితో తయారు చేసినటువంటి మరియు ఒక పాత్రలో వేసేసి దాంట్లో నిండుగా వేసినటువంటి పచ్చకర్పూరం నిండుగా వేయాలి. వేసిన తర్వాత మీరు సాయంత్రం పూట మీరు గనక ఈ యొక్క పచ్చకర్పూరాన్ని లక్ష్మీ గణపతి మంత్రము స్తుతిస్తూ గనక మరి లేదా మహాగణపతి మూల మంత్రము స్తుతిస్తూ మీరు కనుక 5, 6 లేదా 7 గంటల సమయంలో వీటిని కాల్చినట్లయితే కనుక ఈ మంత్రాలు జపిస్తూ కాల్చినట్లయితే ఆ మా పచ్చకర్పూరం ద్వారా ఈ యొక్క 75 గ్రాముల యాలకులు 75 గ్రాముల లవంగాలు మొత్తం కూడా మరి అవి కాలి బూడిద అయిపోతాయి, నల్లటి పౌడర్గా మారిపోతుంది. ఆ కాల్చిన తర్వాత ఈ యొక్క నల్లటి పౌడర్ని ఇంటి గుమ్మం ముందు కుడివైపు నుండి ఎడమ వైపుకు చిటికెడు వేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల బిజినెస్లో మీకు చక్కని అభివృద్ధి అంటూ రావడం మొదలవుతుంది. మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగించబడతాయి. విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. ఇక వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించబడి మీకు శత్రు నుండి ఎటువంటి హాని జరగకుండా అప్పుల బాధ తీరిపోతుంది. చిన్నపిల్లలకు ఉన్న అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. ఎవరైతే అనారోగ్యంగా చాలా రోజుల నుండి బాధపడుతున్నటువంటి అనారోగ్యం నుండి కూడా విముక్తి లభించడానికి మార్గం అనేది సుగమమవుతుంది. ఇక అన్ని శుభాలు కలుగుతాయి. పాజిటివిటీ రావడం అంటూ ప్రారంభమవుతుంది. మీరు గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్లయితే ఈరోజు మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఇక మహిళలకు ఉన్నటువంటి కొన్ని వివాదాలలో చాలా మెలకువ ప్రవర్తించాల్సి ఉంటుంది. మరియు మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామికి అర్చనలు చేయటం ద్వారా అవుతాయి శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనుల సకాలంలో పూర్తి చేయగలుగుతారు. రాబడి సంతృప్తికరంగా మారుతుంది. దూరపు బంధువుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొంటారు. వాణిజ్య వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరంగా సాగిపోతాయి. ఉద్యోగులకు అనుకూల సమాచారం రావచ్చు. చిత్ర పరిశ్రమ వారు, పారిశ్రామికవేత్తలు హుషారు అనేది పెరిగిపోతుంది. ఇక విద్యార్థులకు నూతన పరిశోధనలకు అవకాశాలు అందుతాయి. మహిళలు ఉద్యోగ అవకాశాలు దక్కించుకోగలుగుతారు. సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తూ ఉండండి, శుభప్రదంగా ఉంటుంది. వ్యతిరేకులు సైతం అనుకూలంగా మారుతారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వారితో మంచి సమయం గడుపుతారు. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల విధుల్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. క్రీడాకారులు, వైద్యులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు దక్కే అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు అన్నింటా విజయాలే. మహిళలు అనుకున్నది సాధించగలుగుతారు. విష్ణు ధ్యానం చేస్తూ ఉండండి. దూర ప్రయాణాలు, ఒప్పందాలు వాయిదా వేస్తే మంచిది. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆస్తి వివాదాలు ఉన్నా కూడా అవి తొలగించబడతాయి. ఉద్యోగస్తుల అదనపు పనిభారం అయితే ఉంటుంది. వాణిజ్య వ్యాపారాల్లో ప్రోత్సాహం ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు మరి ఈరోజు మంచి విజయాన్ని సాధించగలుగుతారు. లక్కీ సంఖ్య 55. లక్కీ కలర్ అయితే మరి గోధుమ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.